ఒక విస్తృత ప్రజాస్వామిక ఉద్యమంగా ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ ఉద్యమం మలచాల్సిన అవసరం ఉంది. బీసీ బిడ్డలుగానే కాదు, మేము సంకుచిత ధోరణితో ఆలోచించడం లేదు. ఈ దేశ బిడ్డలుగా, ప్రజాస్వామికవాదులుగా ఈ దేశ రాజ్యాంగం నిలబడాలంటే ప్రాథమికంగా ముందు మెజారిటీగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సమన్యాయం దక్కాలి. అది రాజ్యాంగంలో రాసిన ఉన్నత ఆశయాల కార్యరూపం అది. కాబట్టి ఈరోజు ఒక అక్క అన్నది, రెడ్డి జాగృతి అక్క, ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు దొబ్బి తింటారు అని. అలాంటి వాళ్ళు కూడా దయచేసి కాస్త దేశభక్తితో ఆలోచించాలని మేము మనవి చేస్తున్నాము. మాకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఏదో ఓటు రాజకీయాలకు లొంగి కాదు. ఆ రాజ్యాంగంలో ఉన్న సమున్నత లక్ష్యాల సాధనే బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వడం. ఎందుకంటే గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడం కోసమే ఈరోజు రిజర్వేషన్ వచ్చాయి తప్ప మాకేదో మెహర్బాన్ ఎవరు చేయడం లేదు. ఒకప్పుడు మా చేతులు కట్టేశారు, మా శంభుకుని వధించారు, మా ఏకలవ్యుడు బొటనవేలు కోసారు. కాబట్టి ఒక 3000 ఏళ్ల పాటు ఈ దేశంలో జరిగిన ఒక అసమాన కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే ఈరోజు రిజర్వేషన్స్ వచ్చాయి. రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ మేరకే రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప ఎవరికీ లొంగి కాదు. కాబట్టి రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే దిశలో బీసీల 42% రిజర్వేషను, అదేవిధంగా ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే సూత్రం అమలు కావడం అనేది అది కొందరికి ఇస్తున్న తాయిలాలు కాదు, కొందరి పట్ల చేస్తున్న ఓటు రాజకీయం కాదు, కొందరి పట్ల చేస్తున్న అప్పీజ్మెంట్ అస్సలు కానే కాదు. అది రాజ్యాంగం నిలబెట్టడం అవుతుంది. కాబట్టి ఈరోజు బీసీలుగా మేమున్నామంటే అది ఒక కొందరి పోరాటంగా కొందరు కనబడచ్చు, కానీ మేము చేస్తున్నది ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టడం, ఈ దేశాన్ని సమానత్వ ప్రాతిపదికన పునర్నిర్మించడం అనే ఒక దేశభక్తిత కర్తవ్యంగా మేము చేస్తున్నాం. కాబట్టి ఇది కేవలం బీసీలకే పరిమితం కావద్దు. ప్రజాతంత్రంగా ఆలోచించే ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఈరోజు బీసీ బిడ్డల రిజర్వేషన్ కోసం ముందుకు రావాలి. అందుకే ఆ రోజు ఠాకూర్ కులంలో పుట్టిన అగ్రకులానికి చెందిన విపి సింగ్ గారు కూడా బీసీ బిడ్డలకు న్యాయం అందిద్దామని చెప్పేసి మండల్ కమిషన్ని అమలు చేశారు. ఆ రోజు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. బీసీ రిజర్వేషన్లు అనేవి తల్లి గర్భం నుంచి బయటపడ్డ శిశువు లాంటిది. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత గొడవ చేసినా, ఎంత ఆందోళన చేసినా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువుని మళ్ళీ తల్లి గర్భంలోకి నెట్టేయడం నీ వల్ల కాదు. అదే రీతిన ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఎవరు అడ్డుకున్నా సరే బరాబర్ నిలబడుతుంది. కావాల్సిందల్లా ఒక దేశవ్యాప్త విస్తృత ప్రజాస్వామిక ఉద్యమం అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బీసీ ఉద్యమాన్ని మాత్రం విరమించేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా ఎలా అయితే